గ్రహణం తర్వాత ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? సో, గ్రహణం అయిపోయిన తర్వాత నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో అనేది కంటిన్యూస్‌గా చూసేయండి. హాయ్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గ్రహణం అయితే మనకు సండే నైట్ వచ్చింది కదా! 9:30 to 1:25 ఆ టైంలో వచ్చింది అర్ధరాత్రి. సో, అందుకనేసి ఇంకా గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా మండే అంటే పాపకి స్కూల్ ఉంటుంది. స్కూల్ వర్కింగ్ డేనే కదా ఆ రోజు. ఇంకా మార్నింగ్ అయితే లేచేసి మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇల్లు క్లీన్ చేసేసి మాప్ పెట్టేస్తే గ్రహణం ఎప్పుడైనా సరే గ్రహణం అయిపోయిన వెంటనే చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా అన్ని దర్ప ఇవన్నీ పాలు, పెరుగు, బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా! వాటి మీద అయితే దర్ప అయితే వేసి పెట్టేస్తాను. ఇంకా లేచిన వెంటనే ఆ దర్ప తీసేసి కసుపు చిమ్మేసి ఇప్పుడు పైన అపార్ట్మెంట్ లాగా కాబట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అదే ఇండివిజువల్ హౌస్ అయితే గన వాటర్‌తో మొత్తం అంతా చీపురు కొడితే మనకి గ్రహణ దోషం అనేది వెళ్ళిపోతుంది. నేనైతే గన ఎప్పుడు గ్రహణం వచ్చినా ఈ విధంగా అయితే పాటిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసి అయితే నెక్స్ట్ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అదే విధంగా వాటర్ ఉంటుంది కదా! మనం తాగే వాటరు ఆ వాటర్‌ని పడేసి ఫ్రెష్‌గా కొత్త వాటర్ అయితే తెచ్చేసుకోవాలి. అదే వాటర్‌ని మనం తాగకూడదు అంటారు. నాకు తెలిసినది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే గిన అంతా మాప్ పెట్టేసి ఇంగ స్నానం అయితే చేసొచ్చాను. ఇంక పూజ గది ఇవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత దీపం పెట్టి గుడికెళ్ళాలి అంటారు. బట్ నా పూజ గది క్లీన్ చేయొద్దనేసి నేనైతే చేయలేదు. ఇంకా నెక్స్ట్ 1 వీక్ తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని ఇంకా అలాగే వదిలేసాను. ఇంటి వరకైతే గిన అన్నీ తీసేసి క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత స్నానం చేసొచ్చి అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంగ అప్పటిలోపు మా పాప అయితే లేచేసిందనమాట. ఇంకా గ్రహణం అయితే నాకు 2 టైమ్స్ వచ్చిందండి. పాపతో వచ్చింది, బాబుకి గూడా వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. చాలామంది తెలిసే ఉంటుంది గదా! ఇంక గ్రహణం పడుతుంది అనేప్పుడు ఎటువంటి పని చేయొద్దు. ఎటువంటివి ఫుడ్ గాని తీసుకోవద్దు. వాటర్, ఫుడ్డు ఏవి తీసుకోవద్దు. కూరగాయలు కట్ జేయడం, వాష్‌రూమ్ పోవడం, బాత్రూమ్ పోవడం ఇలాంటివి గూడా చేయకూడదు. గ్రహణం ఎంతసేపు ఉంటే అంతసేపు స్ట్రెయిట్‌గా పనుకొనన్నా ఉండాలి. లేదంటే కూర్చొని ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ నేనైతే గన పాపకైతే గన చాలా ఇబ్బంది పడ్డాను. ఆఫ్టర్‌నూన్ టైంలో వచ్చింది. ఆఫ్టర్‌నూన్ టైంలో వచ్చినప్పుడు ముందుగానే నేను బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు కిరాయికి. ఆంటీ మొత్తం చెప్పిందనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి. సో, ఎట్లైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం భయంగానే ఉంటుంది గదా! ఏ విధంగా ఎలా ఉండాలో, ఏంటి, ఏమవుతుందో అనేసి. సో, నేనైతే గన గ్రహణం అయిపోయేంత వరకు ఏమీ తీసుకోలేదు. ఫుడ్ గానీ, వాటర్ గానీ ఏమీ గానీ అలాగే స్ట్రెయిట్‌గా పనుకొని ఉన్నాను. నాకు బాగా గుర్తండి ఇప్పటికి గూడా. ఇంకా మా వారైతే నేను పనుకోనుంటే ఏదో ఒకటి చెప్తూ, మాట్లాడుతూ అంటే నిద్ర గూడా పోగూడదు అని అంటారనమాట. ప్రెగ్నెన్సీ టైంలో గ్రహణం వచ్చినప్పుడు నిద్ర గూడా పోకుండా స్ట్రెయిట్‌గా పనుకొని గానీ, లేదంటే దేవుడిని తలుచుకుంటూ ఉండాలని చెప్తుంటారు. మా వారు నా దగ్గర కూర్చొని అప్పుడైతే గన ఏదో చెప్తూ ఉండేడు మాటలైతే నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ గ్రహణంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే గిన. ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత తల స్నానం చేయాలి. ఇది టెంకాయతో దిష్టి తీసేసుకోవాలి గడప దగ్గర. అటు సైడ్ నిలబెట్టేసి బయట సైడు టెంకాయతో దిష్టి తీసి తర్వాత అయితే గిన స్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఫుడ్ అయితే అప్పుడు తీసుకోవాలి. అప్పుడైతే గిన ఫస్ట్ టైం ఆంటీ మంచిగా చెప్పిందనమాట నాకైతే గిన ఇలా చేయమ్మా మంచిది ప్రెగ్నెన్సీలో ఎటువంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పింటే ఆమె ఎలా చెప్పిందో అలానే చేశానండి నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గూడా అంటే బాబుకి గూడా గ్రహణం వచ్చింది. ఈవినింగ్ టైంలో వచ్చిందనమాట. అంటే 4 ఆ టైంలో స్టార్ట్ అయిపోయి 7కేమో అయిపోయింది. అప్పుడు గూడా సేమ్. అప్పుడు మా ఓన్ హౌస్‌కొచ్చేసిందాము. అప్పుడు మా వారే చేశారు నాకైతే గిన మొత్తం అంతా. ఇంకా అప్పుడు గూడా అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి అంత భయపడలేదు. ఫస్ట్ కాబట్టి కొంచెం భయంగా ఉండింది గానీ, సెకండ్ టైమ్ అంతా భయపడలేదు. దేవుడిని తలుచుకుంటూ కూర్చొని మా వారు నాతో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఇలా ఉన్నాం. పాప గూడా ఉండింది కాబట్టి ఆడుకుంటూ కాపోతే బయటికైతే రాలేదు. ఇంకా గ్రహణం అలా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంటి క్లీన్ చేసుకొని గుడికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలిసినది నేనైతే గనక ప్రతి గ్రహణం అప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవునికైతే పూజ చేసుకొని దండం అయితే పెట్టుకుని గుడికైతే ఎప్పుడు వెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు గుడికెళ్ళి శివుని దగ్గరికెళ్ళి అభిషేకం గానీ, అర్చన గానీ, ఇలా టెంకాయ గానీ కొట్టేసి దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. బట్ నేనెప్పుడు గుడికెళ్ళలేదు.
ఇంకా ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి పాప స్కూలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక మార్నింగే ఈ ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంక వంట అయితే ప్రాసెస్ ప్రిపేర్ చేసేసాను. ఏమి ఎక్కువ చేయలేదు. అన్నం చేసి టమాటా కర్రీ చేసేసి కార్న్ ఉడకపెట్టేసాను. టిఫిన్ కూడా ఏం చేయలేదు. పాప అయితే నాకు టిఫిన్ ఏమి వద్దు మమ్మీ, ఎందుకంటే ఈ పిల్లకి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ టమాటా కర్రీ అన్నమే తినేసి వెళ్ళింది. ఇంకా బాక్స్కి అయితే కార్న్ పెట్టేసి వాటర్ పోసేసి పంపించేసాను. ఇంకా పాప పోయిన తర్వాత బాబు అయితే లేచాడు. చాలా లేట్‌గా లేచాడు ఈరోజైతే వాళ్ళ అక్క ఎళ్తూ ఉంటే వాళ్ళ అక్కకు బాయ్ చెప్తూ ఉన్నాడు. ఇంక పాప ఎళ్ళిపోయిన తర్వాత నా పనైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇంట్లో పనులుంటాయి గదా! వాళ్ళు స్కూలుకెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూలుకి ఎళ్ళేంత వరకు ఎంత పని ఉంటుందో వాళ్ళెళ్ళిన తర్వాత అంతకు రెండంతలు పని ఉంటుంది. అవునా? కాదా? అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం పని ఉంటుంది? ఏం చేస్తారు? అని అంటారు చాలామంది. బట్ చాలా పనైతే ఉంటుంది గదా! ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని, అవి ఎక్కడివక్కడ సర్దుకోవడం, వంట చేసుకోవడము, ఇవన్నీ అయితే చాలా ఉంటాయి గదా! ఇంక నేనైతే టిఫిన్ అయితే ఉప్మా చేసేసాను. మా పాప ఏం తినలేదు కదా అనేసి ఏం చేయలేదనమాట. ఇంక ఉప్మా చేసి మేమైతే ఉప్మా తిన్నాము. ఉప్మాలోకి నెయ్యి, పొడి. మేమెప్పుడు ఉప్మా చేసుకున్నా నెయ్యి, పొడి ఏసుకొని తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత బాబుకైతే స్నానం పోసేసి ఆయన కొద్దిసేపు బొమ్మలు, టీవీ పెట్టిస్తే ఆయన చూసుకుంటుంటాడు. తర్వాత నేను కిచెన్‌లోకి వచ్చేసి నా వంట అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా వంటకొచ్చేసి పప్పు చేశాను. పప్పు చేసి, అన్నం కడిగి పెట్టేసి, ఆ తోటకూర ఉంటే తోటకూర ఫ్రై చేశాను. తోటకూర చాలా రోజుల తర్వాత రోడ్డు మీద దొరికింటే ఇంక 2 కట్టలు దొరికింది ఇదనేసి 2 కట్టలైతే తీసుకొనొచ్చాను. ఎందుకంటే ఇప్పుడే ఫ్రై చేసి పెట్టేస్తే ఇంకా అన్నంలోకి నంచుకోవడానికి ఉంటుంది సైడ్ డిష్‌గా. బట్ ఈవినింగ్ రొట్టెనో, చపాతో చేస్తే బావుంటుంది కదా! తోటకూర అనేసి ఫ్రై చేసేసి ఇలా లూజ్‌గా పచ్చిమిరపకాయల పప్పు చేశాను. ఇంకా పెరుగు ఉంది. అన్నమైతే కడిగి పెట్టేసాను. ఇంక ఇవన్నీ అయిపోయే లోపల సింక్‌లో చూసారా ఎన్ని గిన్నెలున్నాయో, ఇంక గిన్నెలన్నిటిని క్లీన్ చేయాలి. బట్టలైతే మిషన్‌లో వేసేసి ఉంచాను. ఇంక అవి అయిపోయిన తర్వాత బట్టలన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఎక్కడివక్కడ పెట్టేసి ఆల్మోస్ట్ ఈ పనంతా అయిపోయేసరికి నాకు దగ్గర దగ్గర 11:30, 12 అవుతుందండి. ఇంకా అప్పుడు మళ్ళీ బాబుకు భోజనం పెట్టి, బాబుని నిద్రవిచ్చి, తర్వాత మళ్ళీ నా వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా! ఆ పనైతే చేసుకుంటాను. 3 వరకు, 3:30 వరకు. ఇంక 3:34 కల్లా పాపొచ్చేస్తే మళ్ళీ ఏమైనా స్నాక్ కావాలంటే స్నాక్ ప్రిపేర్ చేస్తా. లేదంటే ఇంట్లో ఏమన్నా చేసి పెట్టుంటాను కదా! అవైతే తినేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంక సింక్‌లో చూసారు కదా! ఎన్ని ఉన్నాయో ఇంక అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పటికైతే 11 అయిపోయింది. ఇంక అవన్నీ క్లీన్ చేసేసరికి 11:30 ఆ టైం అయిపోతుంది. టైం అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోతుందండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో, ఇది నా ఇవాల్టి నిన్న గ్రహణం తర్వాత బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో, ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్.